ఇటీవలి కాలంలో కొంతమంది చదువుకున్న వారే దేశాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి చర్యలు పూర్తిగా అంగీకారయోగ్యం కాదని మెదక్ ఎంపీ రఘునందనరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ ఐక్యత, సమగ్రత కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కాలేజీలో నిర్వహించిన ఏక్తా ర్యాలీని ఎంపీ రఘునందనరావు ప్రారంభించారు. ఈ ర్యాలీ డిగ్రీ కాలేజ్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడిన ఎంపీ రఘునందనరావు 2047 నాటికి భారత్ను వికసిత దేశంగా తీర్చిదిద్దేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. భారతదేశ ఏకీకరణలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్రను గుర్తు చేస్తూ ఆయన 565 సంస్థానాలను భారత్లో విలీనం చేశారని అన్నారు. నిజాం రాజ్యం కూడా ఆపరేషన్ పోలో ద్వారా భారత్లో భాగమైందని పేర్కొన్నారు. అనంతరం శాంతి భద్రతల కోసం ప్రతి పౌరుడు అంకిత భావంతో పనిచేయాలని ఎంపీ విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. భారత ప్రభుత్వం నూతన సిలబస్ ఖచ్చితంగా ఇందాక మిత్రుడు నరేష్ గారు సూచించినట్టు ఈ దేశ స్వాతంత్రం కోసం, ఈ దేశ యూనిటీ కోసం పనిచేసి తమ అసూలు రాసి చరిత్రలో తమ పేర్లు రాకుండా కొంతమంది చరిత్రను వక్రీకరించినటువంటి పెద్దల యొక్క పాఠ్యాంశాలని తొలగించి నిజంగా దేశభక్తుల చరిత్రల్ని భవిష్యత్తులో విద్యార్థులకు అందించేసే రీతిలో భారత ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మనందరి సంక్షేమం కోసం ఇందాక టీచర్ ఫాతిమా మాట్లాడుతూ చెప్పింది, దిస్ ర్యాలీ ఇస్ నాట్ అగైన్స్ట్ ఎనీబడీ. భారతదేశంలో పుట్టి ఈ దేశ సమగ్రతకి, ఈ దేశ అభ్యున్నతికి, ఈ దేశ ఉన్నతికి పాల్పడే వాళ్ళకి ఎవరికి కూడా ఈ ర్యాలీ వ్యతిరేకం కాదు. కానీ ఈ గడ్డ మీద పుట్టి ఈ గడ్డను విచ్ఛిన్నం చేయాలనుకునేటువంటి మూర్ఖులు ఎవరైనా, ఏ కులం, ఏ మతం, ఏ ప్రాంతం వాళ్ళైనా ప్రజల చేతిలో శిక్షించబడతారన్నట్ల ఎవరికి ఎట్లాంటి సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అనేక మంది అమాయకుల్ని, ముక్కుపచ్చలారని చిన్నారుల్ని అనేక రకాలైనటువంటి అవస్థలకు గురి చేస్తూ ఈ దేశ సమగ్రతను, ఈ దేశ సమైక్యతని భంగం